హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అక్కినేని నాగార్జున, ధనుష్ అండ్ రేష్మిక యాక్ట్ చేసి తెలుగు, తమిళ్, హిందీలో ఒక బైలింగ్వల్గా వస్తున్న ఒక కుబేరా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ మనీ సోషో పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక బెగ్గర్, తన దగ్గర డబ్బులు అనేది ఉండదు. సో బెగ్గర్ అంటే మనకు తెలుసు, తను చాలా ఒక పూర్ పర్సన్ అని చెప్పి. సో కట్ చేస్తే ఇంకొక పర్సన్ అయితే ఉంటాడు. సో నాగార్జున మన రోల్ చూసుకుంటే తను బేసికల్లీ ఒక చార్టెడ్ అకౌంటెంట్. సో తను ఒక బిగ్ షాట్స్కి సంబంధించిన ఆ మనీ అంతా తనైతే చూస్తుంటాడు, బ్లాక్ మనీకి సంబంధించింది. సో ఈ ఒక డబ్బు లేని ఒక పర్సన్, అసలు రూపాయి కూడా లేని ఒక పర్సన్, అండ్ ఒక కోట్లలో డీల్ చేసి ఒక బ్లాక్ మనీలో డీల్ చేసి ఒక పర్సన్ మీట్ అవుతే ఏం జరుగుతుంది అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. ఇంకొంచెం డెప్త్గా వెళ్తే కనుక నాగార్జున బేసికల్లీ ఒక చార్టెడ్ అకౌంటెంట్. తను బిగ్ షాట్స్కి సంబంధించిన బ్లాక్ మనీ అదంతా చూస్తుంటాడు. సో తనకి ఒక సిచ్యువేషన్లో తనకి ధనుష్ హెల్ప్ అనేది కావాలి. సో అసలు అదంతా ఏంటి, ఆ బ్యాక్ స్టోరీ ఏంటి, అండ్ ఫైనల్గా ధనుష్ వచ్చి ఆ గేమ్ అంతా ఎలా మార్చాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కింద చెప్పిన ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. సో రెండు ఎక్స్ట్రీమ్ పర్సన్స్, సో ఒక డబ్బు లేని అతను, ఒక డబ్బు పీక్లో ఉన్న అతను మీట్ అవుతే ఏమవుతుంది అనేది బేసిక్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంటుంది. సో రీసెంట్ టైమ్స్లో ఎక్కడ ఈ కాన్సెప్ట్ అయితే రాలేదు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్, ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక కనెక్ట్ చేసిన విధానం అయితే బాగుంటుంది. సో ధనుష్ క్యారెక్టర్ని అండ్ నాగార్జున క్యారెక్టర్ని రేష్మిక అండ్ జిమ్ సార్బా ఓర్ అతను అయితే ఉన్నాడు. సో అతను అండ్ ఇంకొకతను దాలిప్ తులిప్ పేరు రావట్లేదు. సో ఒక బాలీవుడ్ యాక్టర్స్. సో మెయిన్ విలన్ రోల్ మనం చూసుకుంటే కనుక జిమ్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. సో ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ని అండ్ డిఫరెంట్ థీమ్స్తో కనెక్ట్ చేసిన విధానం అయితే బాగుంటుంది. సో ఒకళ్ళు కరప్షన్ అండ్ ఇంకొకరు కన్నింగ్, ఇలా డిఫరెంట్ థీమ్స్తోని ఈ మెయిన్ క్యారెక్టర్స్ని కనెక్ట్ చేసిన విధానం అయితే బాగుంటుంది. సో అది ఒక పర్ఫెక్ట్ రైటింగ్, ఒక ఎగ్జాంపుల్. సో ఇలాంటి ఒక సినిమాలు అనేది మనకి ఇంతకుముందు చాలా రేర్గా అయితే వస్తుంటాయి. అండ్ ఈ మూవీ ఇలాంటి ఒక కాన్సెప్ట్ని మాలో డైరెక్టర్ అటెంప్ట్ చేయడం కాకుండా శేఖర్ కమల లాంటి ఒక క్లాస్ సినిమా డైరెక్టర్ అటెంప్ట్ చేస్తే ఏ లెవెల్లో ఉంటుంది అనేది ఈ మూవీ యొక్క స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో ఆ కనెక్ట్ చేసిన విధానం అయితే బాగుంటుంది. సో అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్కి ఒక పర్పస్ అయితే ఉంటుంది. సో అలా డిఫరెంట్ పర్సన్స్ని కనెక్ట్ చేయడం వల్ల అది ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి కోసం ఇందా చెప్పినట్టు కాన్సెప్ట్ బాగుంది అండ్ ఎగ్జిక్యూషన్ బాగుంది. మ్యాక్సిమం మూవీ మనకి ఇక్కడ బోర్ అయితే కొట్టదు, బికాజ్ డిఫరెంట్ థీమ్స్ చుట్టూ ఈ మూవీ అయితే తిరుగుతుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్గా సినిమా అంతా చాలా అయితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో ధనుష్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది. సో తన జర్నీ చూపించిన విధానం అయితే బాగుంటుంది. సో ఈ మూవీలో ధనుష్ అయితే ఒక బెగ్గర్ రోల్ ప్లే చేయడం అయితే జరిగింది. సో దాని తగ్గట్టు మేకప్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, కొన్ని సీన్స్లో తను డంపింగ్ యార్డ్ పక్కన కూర్చోవడం కానీ, ఇవన్నీ కొంచెం ధనుష్ హార్డ్ వర్క్ అనేది మనకి స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. ధనుష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నాగార్జున గురించి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియా భవాని, శంకర్ కానీ అండ్ సంపత్ రాజ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఇందా చెప్పినట్టు విజువల్గా సినిమా అంతా చాలా అయితే బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాచ్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సాంగ్స్ అనేది కొంచెం నెగిటివ్ అనిపించింది. బికాజ్ ఎందుకంటే డిఎస్పీ స్టాండర్డ్ సాంగ్స్ అయితే కాదు ఇది. బికాజ్ డిఎస్పీ ఫస్ట్ టైం శేఖర్ కమలతో చేస్తున్నప్పుడు కొంచెం బెటర్ సాంగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాజ్ శేఖర్ కమల మూవీస్లో సాంగ్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. హ్యాపీ డేస్ కానీ, గోదావరి కానీ, ఆనంద్ కానీ, ఫిదా కానీ. బట్ కొంచెం డిఎస్పీ రేంజ్ స్టాండర్డ్ సాంగ్స్ అయితే కాదు అని చెప్పి నాకైతే అనిపించింది. సో సాంగ్స్ ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్, బికాజ్ డిఎస్పీ స్టాండర్డ్ అంతా అయితే లేదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీ యొక్క రన్ టైం, ఎందుకంటే మూవీ 3 hours అయితే ఉంటుంది. డెఫినెట్గా ఈజీగా ఒక 20 minutes అయితే ఈ మూవీలో అయితే ట్రిమ్ చేసేవచ్చు. బికాజ్ మూవీ అంతా మనకి కొంచెం ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. బట్ అయినా సరే కొంచెం ఈజీగా ఒక 15 to 20 minutes అయితే ట్రిమ్ చేసేవచ్చు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, మూవీ అయితే డీసెంట్ మనీ పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తే రేటింగ్ 3 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.